నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని చైర్పర్సన్గా వైస్ చైర్పర్సన్గా మరి ప్రజలు ఆదరించరు. తప్పకుండా మీ నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని తప్పకుండా ఈ యొక్క పాలకవర్గంతో పాటుగా నేను కూడా కాపాడుతానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మీరు ఏ ఆశయంతో దేవరకొండ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇక్కడ దేవరకొండ పట్టణం అభివృద్ధి చెందుతుందని ఆశించినారో ఆ విధంగా తప్పకుండా దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది. ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గాన్ని కూడా చెప్తున్న సందర్భంగా మనం చేస్తాం. మొదటిసారిగా ఈరోజు మహిళ అయినటువంటి చైర్పర్సన్ మొదటిసారి అవకాశం వచ్చింది మహిళలకు. అదేవిధంగా వైస్ చైర్మన్గా ఒక ముస్లిం సోదరుమణి మైనార్టీ సోదరుమణికి యంగ్ ఏజ్లో, చాలా యంగ్ ఏజ్ 20 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా, అమ్మాయికి 25 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. ఇంత చిన్న వయసులో కూడా వారికి అవకాశం వచ్చింది. మిగతా పాలవర్గంలో చాలామంది యువకులు ఉన్నారు. ఇవాళ అందరి ధ్యేయం వల్ల ఒకటే దేవరకొండ పట్టణాన్ని అభివృద్ధి చేయడం. అందుకనే దేవరకొండ పట్టణ ప్రజలు ఏ విధంగా ఆశించినారో ఆ విధంగా పనిచేసి తప్పకుండా దేవరకొండ అభివృద్ధితో పాటుగా దేవరకొండ పట్టణ ప్రజలను రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎన్నికల సందర్భంగా మరి గతంలో ఇక్కడ చైర్పర్సన్గా పనిచేసిన పెద్దలు అలంపల్లి నరసింహ గారు మరి ఎంతో బాధ్యతాయుతంగా మరి దేవరకొండ పట్టణ అభివృద్ధి కోసం కృషి చేసినారు. కృషి చేయడంతో పాటుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారి శాయశక్తుల కృషి చేసి వారు దిగిపోతూ కొత్త చైర్మన్ని మరి పార్టీని కూర్చోబెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు వారికి కూడా నేను హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారితో పాటుగా మరి మిగతా వర్గాలు చాలామంది సరే చైర్పర్సన్ మేము ముందే అనౌన్స్ చేసినాం కాబట్టి మాకు సమస్య రాలేదు. కానీ వైస్ చైర్మన్ పర్సన్ వస్తున్న అవకాశం వచ్చినప్పటికీ మా ఎండి యూనుస్ గారు మా మండల మా పట్టణ పార్టీ అధ్యక్షులు వారు వైస్ చైర్మన్ కావాలని కోరినారు. కానీ మేము అన్ని రకాలుగా ఆలోచించి అతను కూడా అన్నిటికీ అర్హుడైనప్పటికీ కొన్ని రకాలైనటువంటి ఈక్వేషన్లో మహిళలకు కేటాయించాలి అన్నటువంటి ఒక యువకునికి ఇవ్వాలి చదువుకోవాలన్న ఆలోచన రకరకాల నా ఈక్వేషన్స్ తోటి ఇవాళ జుబేరియా గారిని వైస్ చైర్మన్ ఎన్నిక. అందుకు యూనుస్ గారే వారి గొప్ప మనసుకు నాకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతను పార్టీ సైనికుడు, పార్టీ లైన్లో ఉండి అతనే ఆ అమ్మాయిని ప్రతిపాదించినాడు. వైస్ చైర్మన్గా జువేరియా గారిని ఎండి యూనుస్ ప్రతిపాదించినారు. అదేవిధంగా రైసు ప్రపోజ్ చేసింది, సపోర్టర్గా ఉన్నాడు, బలపరిచినారు. అందుకే అంటున్నా ఇవాళ పార్టీ అనేది ఒక సైనికమైన కుటుంబం. అది మా కుటుంబంలో చిన్న చిన్న అవకాశాల కోసం ప్రయత్నం చేసిన అతన్ని కూడా అతని సేవలు మరి కౌన్సిలర్గా ఉన్నాయి, పార్టీ అధ్యక్షులుగా బాధ్యతతో ప్రవర్తించేందుకు నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మిగతా కాంగ్రెస్ పార్టీ